విలువైన మీ మాటలను ఆలోచన చేయుచుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. చెప్పబడుతున్న ప్రతి మాటలోని పరమార్థాన్ని మేము గ్రహించులాగున మీ కృపను, మీ కాపుదలను మా అందరికీ అనుగ్రహించమని అర్థిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులను బైబిల్ నుంచి మనం ఆలోచించేద్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం పాపపుణ్యాల ఫలితం. పాపపుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా? పాపపుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా అన్నది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భూమి మీద మనిషి తొలి మానవుడి నుంచి కూడా మనుషులు పాపం చేస్తున్నారు అన్నది మనకు తెలిసిన సత్యం. అలాగే పుణ్యకార్యాలు కూడా చేస్తున్నారు. ఇంతకు పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి అన్నది మనం ఆలోచించాలి. సహజంగా మనుషులలో ఉన్న ఆలోచన పాపం గురించి, మనుషులకున్న ఆలోచన ఏంటంటే దొంగతనములు, వ్యభిచారము, నరహత్య, దోపిడి. ఏమండి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి పాపముతో మనం పోలుస్తూ ఉంటాం. మరి పుణ్యకార్యం అంటే ఏంటి అన్నది కూడా మనం ఆలోచన చేస్తే, పుణ్యకార్యం అనగానే ఇబ్బందులలో అన్నదానం చేయటం, ఇబ్బందులలో ఉన్నవారిని పరామర్శించటం, ఎవరికైనా దెబ్బలు తగిలితే వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం, ఆపదలో ఉన్నవారిని కాపాడటం, ఇవి పుణ్యకార్యాలుగా మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా మరి ఈ పుణ్యకార్యాలు, ఈ పాపకార్యాలు, వీటి వలన మనిషి వాటి ఫలితాన్ని ఎప్పుడు పొందుకుంటాడు? అది పుణ్యకార్యం కానివ్వండి, పాపకార్యం కానివ్వండి, వాటి యొక్క ఫలితాన్ని మనిషి ఎప్పుడు పొందుకుంటాడు అన్నది మనం ఆలోచించాలి. ఇది మనకు అర్థం కావాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు మనం చూద్దాం. సహజంగా ఎగ్జామ్ రాసిన పిల్లలు మార్కు లిస్ట్ కోసం, లేకపోతే ఉత్తీర్ణత సాధించాడా లేదా అన్నది నిరీక్షణతో ఎలా ఎదురు చూస్తాడో, అలాగే ఈ జీవిత కాలములో మనుషులు చేసిన పాపపుణ్యాల ఫలితం కోసం ఈ జీవిత కాలంలో ఎదురు చూస్తూ ఉంటాం. అది మనందరికీ తెలిసినదే. ఇక ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, నిజంగా మనం చేసిన వాటి వలన అవి ఇక్కడ ఉన్నప్పుడే అనుభవిస్తామా? అది పుణ్యం కానీ పాపం కానీ, లేదు తర్వాత మన జీవితం తర్వాత వాటిని అనుభవిస్తామా అన్నది మనకు తెలియాలి. అలా తెలియాలి అంటే మనం దేవుని గ్రంథమైన, దేవుని వాక్యమైన బైబిల్లోనికి మనం వెళ్ళి ఆలోచించాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక బైబిల్లోనికి మనం వెళ్ళే ముందు మరికొన్ని విషయాలు కూడా మనకు తెలియాలి. ఏంటి అన్నప్పుడు, మనం అనుకుంటున్నది పాపమేంటి, నిజంగా దేవుడు చెబుతున్న పాపమేంటి,
ఈ క్లారిటీ కూడా మనకు రావాలి. మనం అనుకుంటున్న పాపం ఇందాక మనం మాట్లాడుకున్నాం, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, దోపిడి, వీటిని పాపముగా మనం మాట్లాడుకుంటున్నాం. మరి దేవుని దృష్టిలో ఇదేనా పాపం? మనం అనుకున్నది దేవుని దృష్టిలో పాపమా అన్నది మనం ఆలోచన చేస్తే, దేవుడు దేనిని పాపం అంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూడండి, ఏమంటున్నాడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుని దృష్టిలో పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమించటం పాపం. అంటే దేవుడు మనిషికి ఏదైతే చెప్పాడో దానిని అతిక్రమిస్తే, దేవుడు చెప్పిన మాటను అతిక్రమిస్తే దానిని దేవుడు పాపముతో పోలుస్తున్నాడు. ఉదాహరణకు, నిజంగా మనం అనుకుంటున్న పాపం ఏంటి? నరహత్య, వ్యభిచరించటం, దొంగిలించటం, దోపిడీ చేయటం, ఇవే కదా. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు ఎవరిని హత్య చేశారు చెప్పండి? ఎవరిని దోచుకున్నారు చెప్పండి? ఎవరి దగ్గర దొంగిలించారు చెప్పండి? అంటే మనం అనుకుంటున్న పాపాలు వేరు, దేవుడు అనుకుంటున్న పాపాలు వేరు. వాళ్ళు నరహత్య చేయలేదు, కానీ పాపం చేశారా లేదా? దేన్ని బట్టి పాపం చేశారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం ఏం చేస్తాం? హత్య చేస్తేనో, వ్యభిచారం చేస్తేనో, దొంగతనం చేస్తేనో పాపం అంటాం. అంటే మనం అనుకున్నది పాపం అనుకుంటే పొరపాటు. దేవుడు ఏదైతే అనుకున్నాడో అది పాపం. ఆయన మాటను అతిక్రమించడమే పాపం. కనుక మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపం అంటే ఏంటో మనకి ఇక్కడ అర్థమైంది. అయితే మరి ఈ పాపాలకు అలాగే పుణ్యాలకు, మరి పుణ్యం అంటే ఏంటో కూడా మనకు తెలియాలి కదా. పుణ్యం అంటే ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. పుణ్యం అంటే ఏంటి అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి, ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము అన్నాడు. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది? దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనల్ని సృష్టించాడు దేవుడు. అంతే కదండి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే దేవుడు మనల్ని ముందుగా సృష్టించాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని సృజించాడు. ఓకేనా? అంటే దేవుడు చెప్పిన వాటిని, అంటే వాక్య సంబంధమైనవి సత్క్రియలు అన్నాడు. అంతేనా? సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో బైబిల్లో వాటిని చేస్తే అవి పుణ్యకార్యాలు. అంటే ఇప్పుడు మనకి పాపం అంటే ఏంటో అర్థమైంది, పుణ్యం అంటే ఏంటో కూడా అర్థమైంది. మరి ఈ పాప పుణ్యాల ఫలితం
ఈ జీవిత కాలంలో అనుభవిస్తామా లేదా అనంతకాలములో అనుభవిస్తామా? అదేంటి అనంతకాలం ఏంటి? మరలా అనంతకాలం ఏంటి? ఈ జీవిత కాలమే కదా మనిషికి. అంటే జీవితం 60, 70, 80 సంవత్సరాల జీవితమే జీవితం అని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు అనంతకాలం అన్నది కూడా మనిషికి ఉంది అన్నాడు. అవునా? అనంతకాలం మనిషికి ఉందా? ఉంది. మరి మనకేం తెలుసు? మనకి భూమి మీద ఉన్న జీవితకాలం గురించే తెలుసు, అనంతకాలం గురించి మనకి తెలియదు. నిజంగా అనంతకాలం ఉందా అన్నప్పుడు ఉంది. ఎలా చెప్పగలం? మనిషిగా మనం చెప్పలేం, కానీ దేవుని యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఏమని? అనంతకాలం కూడా ఉంది అని. ఒకవేళ ఉందా అన్నది మనకి ప్రశ్న వస్తే దేవుని గ్రంథమైన బైబిల్లో చూద్దాం. ఓకేనండి? రైట్. ఏమంటే ఇక దేవుని మాటల్లోనికి మనం వెళ్ళి ఆలోచన చేస్తే దేవుడు ఆయన యొక్క మాటలను మనం పరిశీలన చేస్తే మనకి ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము ఏమండి 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం నుండి ఏమంటున్నాడు చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. ఏమంటే ఎప్పటి నుంచి మనకు నివాస స్థలంగా దేవుడు ఉన్నాడు? తరతరముల నుండి అన్నాడు. ఇంతకీ తరతరాలు అంటే మనం ఇక్కడ కొంచెం ఆలోచిస్తాం, అంతేనే కదా? తరతరాలు అంటే మనం ఏమంటే ఏ తరాల గురించి ఆలోచిస్తాం? మనుష్యుల తరాల గురించి ఆలోచిస్తాం. ఓకేనా? అంటే తరతరముల నుండి నివాస స్థలము నీవే అన్నాడు. ఏమంటే మన తరాలు ఎక్కడ నివసించాయి? తరతరాలు భూమి మీద నివసించాయి. మన పూర్వీకులు, మన పూర్వపు తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా భూమి మీదే నివసించారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? భూమి గురించి మాట్లాడుతున్నాడా? దేవుడి గురించి మాట్లాడుతున్నాడా? తరతరాలు మా నివాస స్థలము భూమే అని అక్కడ మాట్లాడా? నీవే అన్నాడు. తరతరాలు నివాస స్థలము నీవే అన్నాడు. భూమి అనలేదు ఇక్కడ. అంటే నీవే అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. అంటే ఈ భూమి మీదకి రాకముందు మనం దేవునిలో ఉన్నాం, అంతేనే కదా? దేవునిలో ఉన్నాం, ఆయనలో ఉన్నాం. తరతరములకు నివాస స్థలం నీవే అన్నాడు. భూమి మీద కాదు, భూమి మీద తరాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు. అంటే భూమి మీదకు రాకముందు నుంచే మనం దేవునిలో ఉన్నామా? ఉన్నాం లేదా? ఉన్నాం. ఎలా చెప్పగలరు అన్నది కూడా మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళి మనం అధ్యయనం చేయగలిగితే ఏబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమంటున్నాడు? ఏబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం. కూర్చో. ఏమంటున్నాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అన్నాడండి. ఏమంటే దేవుడు మాట్లాడుతున్నాడు యోబు గారితో. ఏమంటున్నాడు ఇక్కడ?
భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి అన్నాడండి. అదేంటండి, భూమి మీదకి ఏమంటే మనం ఎప్పుడు వచ్చాం? మనం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? భూమి మీదకి మనం వచ్చి తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చాం. మనం తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చాం అంటే మన డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలుసా లేదా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారుగా? నేను వచ్చి ఒక 40 సంవత్సరాలు దాటింది, మీరు వచ్చి ఒక 30 సంవత్సరాలు దాటుంటారు, అంతేనే కాదా? అంటే అంటే భూమి మీద మన జీవిత ప్రయాణం 30-40 సంవత్సరాలు ఇంచుమించు, అంతేనే కాదా? కానీ ఇక్కడ యోబు గారిని ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. ఎక్కడ ఉన్నావు? నిజంగా భూమికి పునాదులు వేసినప్పుడు యోబు గారు ఎక్కడ ఉన్నాడు? ఏమండి, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ ఇల్లు కట్టేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే మనం ఏం చెప్తాం? అంతేనే కదా? అంటే ఇప్పుడు దేవుడు యోబు గారిని ఉన్నాడని అడుగుతున్నాడా, లేడని అడుగుతున్నాడా? ఏమండి, ఈరోజు నువ్వు స్కూల్కి వచ్చావు, క్లాసు విన్నావు, అందరూ విన్నారు. నిన్న ఒక్కరోడు రాలేదు, ఆబ్సెంట్ అయ్యాడు. నిన్న రాలేదు, ఈరోజు రాలేదు, తర్వాత రోజు వచ్చాడు. టీచర్ గారు వాడిని లేపి నిన్నేం పాఠం చెప్పావో చెప్పురా అందనుకోండి, ఏం చెప్తాడు? చెప్తాడా? నేనేం పాఠం చెప్పాను చెప్పురా అంటే చెప్తాడు టీచర్గా? ఏమన్నా స్టూడెంట్ చెప్తాడండి? చెప్పడు. ఎందుకు చెప్పడు? ఎందుకు చెప్పడు చెప్పండి? ఆ క్లాసులో అతను లేడు. ఏమంటే లేని వాడిని నువ్వు ఎక్కడ నిన్న లెసన్ చెప్పు, నిన్ను చెప్పింది ఏంటి అది చెప్పురా అంటే బాగుంటుందా బాగదా? బాగుంటుందా బాగదా? బాదు. ఎందుకు? వాళ్ళు నిన్న లేడు కాబట్టి, వాడికి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి. అవునా? ఇది మనకు అర్థమైతే ఇప్పుడు యోబు గారిని అడుగుతున్నాడు దేవుడు ఏమని? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇంతకీ యోబు గారు ఉన్నాడని అడుగుతున్నాడా, లేడని అడుగుతున్నాడా? ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాడు. వాడు స్కూల్కి వస్తే చెబుతాడు, స్కూల్కి రాకపోతే చెప్పలేడు ఏం సబ్జెక్ట్ చెప్పావన్నది, అంతేనే కదా? మరి యోబు గారిని దేవుడు అడుగుతున్నాడంటే దేవుడికి తెలుసా తెలీదా? తెలియక అడుగుతున్నాడా? తెలిసి అడుగుతున్నాడు. అంటే యోబు గారు భూమికి పునాదులు వేయకముందే ఉన్నాడా? ఈ భూమి సృష్టించక ముందే యోబు గారు ఉన్నారా? ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? 21వ వచనం. ఎక్కడున్నాడు? 38వ అధ్యాయం 21వ వచనం. ఇదంతయో నీకు తెలుసు కదా, ఇదంతా నీకు తెలుసు, నీవు బహువృద్ధుడవు, నీవు బహువృద్ధుడవు, అప్పటికే నీవు పుట్టి ఉంటివి అన్నాడు. అప్పటికే నీవు పుట్టి ఉంటివి. ఎప్పటికి పుట్టాడు యోబు? భూమికి పునాదులు వేయబడక మునుపే. ఎంతకు భూమికి పునాదులు ఎప్పుడు వేశారు చెప్పండి? లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే 1370 కోట్ల సంవత్సరాలు అంటుంది సైన్స్. ఏం చెప్తుంది? ఈ విశ్వం పుట్టే ఎప్పుడంట? 1370 కోట్ల సంవత్సరాలు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం, సైన్స్ చెప్పిన లెక్క ప్రకారం యోబు గారు పుట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇప్పుడు ఈ విశ్వం పుట్టే 1370 కోట్ల సంవత్సరాలు అని సైంటిస్టులు చెప్తున్నప్పుడు, ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ భూమికి పునాది వేయబడక ముందే నువ్వు ఉన్నావు అన్నాడు. అంటే ఇప్పుడు యోబు ఎప్పటి నుంచి ఉండుంటాడు? 1370 కోట్ల సంవత్సరాల క్రితమే యోబు గారు ఉన్నారా లేదా? ఓకేనా? యోబు గారు 1370 కోట్ల సంవత్సరాల క్రితమే ఉన్నాడు. ఎక్కడున్నాడు?
తరతరములకు నివాస స్థలము నీవే అన్నాడు. అంటే దేవునిలో ఉన్నాడు, అప్పటికే నువ్వు పుట్టి ఉన్నావు అన్నాడు, అప్పటికే నువ్వు బహు వృద్ధుడువు అన్నాడు. ఏమండి, నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మనమేమనుకుంటామంటే మనం నిన్నటి వారము మట్టి వారము అని మనం అనుకుంటా ఉంటాం. మనం ఏమనుకుంటామంటే మన ఆయుష్కాలం ఎంతండి, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల క్రితం మనం లేవనుకుంటాం, ఒక 50 సంవత్సరాల క్రితం మనం లేవనుకుంటాం, ఒక 100 సంవత్సరాల క్రితం మనం లేవనుకుంటాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే మీరందరూ ఉన్నారు, మనమందరం ఉన్నాం. ఎక్కడున్నాం? తండ్రిలో ఉన్నాం. అప్పటికి మనం ఎలా ఉన్నాం? బహువృద్ధులుగా ఉన్నాం. అండి, ఈ అక్షర వయసు ఎంత చెప్పండి ఇప్పుడు? భూమి మీద 4 years. ఆమె ఎప్పుడు పుట్టింటది? ఏమండి, ఆమె వయసు ఎంత తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాలు. మనకి కనబడి 4 సంవత్సరాలే. మనకి కనబడక ముందు ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాలు. ఎక్కడుంది? తండ్రిలో ఉంది. కోటాను కోట్ల సంవత్సరాల క్రితం ఎక్కడుంది? తండ్రిలో ఉంది. ఆదాములోనికి వచ్చింది. అలా తరతరాలు 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 దాటుకుంటూ భూమి అంతా సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ లోకంలో మనకి ఆకారం అన్నది కనబడింది. దేవుని లెక్క ప్రకారం వయసు చెప్పండి, చెప్పలేము. మరి మన వయసు ఎంత? మన వయసు కూడా చెప్పలేమండి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అనంతకాలం గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు దేని గురించి ఆలోచించాం? అనంతకాలం గురించి ఆలోచించాం. అనంతకాలం అనేది ఒకటి ఉందా? ఉందా? ఉంది. జీవితకాలం ఉంది, అలాగే అనంతకాలం కూడా ఉంది. అయితే ఈ జీవితకాలములో, ఈ అనంతకాలములో మనం చేసిన పనులను బట్టి, మనం చేసిన పనులు బట్టి మనకు శిక్ష ఈ జీవిత కాలంలో ఉంటుందా, అనంతకాలంలో ఉంటుందా? లేదా పాప పుణ్యాల ఫలితం ఈ జీవిత కాలంలో ఉంటుందా, అనంతకాలంలో ఉంటుందా? మన జీవిత కాలంలో, ఈ భూమి మీద మన జీవిత కాలం అనేది ఒకటి ఉందంటే, ఆ జీవిత కాలంలో చేసిన పాప పుణ్యాల ఫలితం ఈ జీవిత కాలములో ఉంటుందా, అనంతకాలములో కూడా ఉంటుందా అని మనం ఆలోచించాలి. ఏమండి, ఈ జీవిత కాలములో ఉంటుంది, అనంతకాలములో కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏమండి, ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఏమండి, ఒక నరహత్య చేశాడు అనుకోండి. ఒకడు నరహత్య చేశాడు. నరహత్య చేస్తే ఏమండి, ఈ జీవితకాలంలో నరహత్య చేశాడు. మరి ఈ జీవితకాలంలో నరహత్య చేస్తే మరి ఈ జీవితకాలంలో అతనికి శిక్ష ఉంటుందా, ఉండదా? ఉంటుందా, ఉండదా చెప్పండి? ఉంటుంది. నరహత్య చేసిన వాడిని శిక్షించాల్సిందే. నాన్న వెనక్కి వెళ్ళొచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ జీవిత కాలంలో ఒకడు నరహత్య చేశాడు, వాడికి శిక్ష ఉంటుందా? ఉంటుంది. మరి నరహత్య చేసినందుకు ఇక్కడ శిక్ష అనుభవించాడు కదా అని దేవుడు అతన్ని శిక్షించకుండా వదిలేస్తాడా? ఇక్కడ ఆల్రెడీ చట్టాలు శిక్షించాయి. అంటే ఒక 14 సంవత్సరాలు జైల్లో వేశారు. అంటే అతడు భూకాలంలో లేకపోతే ఈ జీవిత కాలంలో తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత అతన్ని కోర్టులు శిక్షించాయి, శిక్షలోనికి వెళ్ళాడు. ఓకే, మరి ఆల్రెడీ జీవితకాలంలో చేసిన ఈ తప్పును బట్టి శిక్షలోనికి వెళితే
శిక్ష అనుభవించేశాడు కాబట్టి దేవుడు అతనికి మరలా శిక్ష వేస్తాడా వేయడా? శిక్ష వేస్తాడా? వేస్తాడు. ఏమండి, అంటే ఇక్కడ జరిగే దానిని బట్టి ఇక్కడ శిక్ష ఉంటుంది, ఇక్కడ చేసిన దాన్ని బట్టి అక్కడ కూడా శిక్ష ఉంటుంది. ఉదాహరణకు ఏమండి, ఆదాము అవ్వలు తప్పు చేశారా చేయలేదా? ఆదాము అవ్వలు తప్పు చేశారా చేయలేదా? చేశారు. మరి ఆదాము అవ్వలకు తప్పు చేసినందుకు శిక్ష వచ్చిందా రాలేదా? శిక్ష వచ్చిందా రాలేదు చెప్పండి. ఏమొచ్చింది శిక్ష? ఏమొచ్చింది శిక్ష? చదవండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి ఏమంటున్నాడు. ఆదికాండం ఏమండి, ఆదికాండం 3వ అధ్యాయం 16-17 వచనాలను ఒకసారి మనం చూద్దాం. ఆయన స్త్రీతో నీ ప్రసవ వేదనను మిక్కిలి హెచ్చించెదను అన్నాడా లేదా? వేదనతో నువ్వు పిల్లను కందువు అన్నాడు. అంటే ఇది శిక్ష కాదా చెప్పండి? ఆ రోజు హవ్వ చేసిన ఆ తప్పిదమునకు ఏమంటే శిక్ష అన్నది వచ్చిందా రాలేదా? అంటే ఈ జీవిత కాలములో ఆమె చేసిన ఆజ్ఞాతిక్రమం పాపం అంటే ఆ పాపానికి శిక్ష ఈ జీవిత కాలంలో అనుభవించిందా లేదా? ఆమెను బట్టి మనం కూడా అనుభవిస్తున్నావా లేదా చెప్పండి? అనుభవిస్తున్నా లేదా? అంటే ఈ జీవిత కాలంలో మనం తప్పు చేస్తే ఈ జీవిత కాలములో అనుభవించాలి, అలాగే అనంత కాలములో కూడా అనుభవించాలి. అంతేనే కదా? అలాగే ఆదాము కూడా చూడండి. ఆదాము ఏం చేశాడు? చేయొద్దన్న పండు ఏమంటే తినొద్దన్న పండుని తిన్నాడు. మరి ఆయనకి ఎలాంటి శిక్ష వేశాడు? ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను చెప్పాను, కానీ నువ్వేం చేసావు? తినేసావు. నీ నిమిత్తము నేల శపింపబడింది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములంతా దాని పంటను తిందువు. నీ ముఖమును చెమట కార్చి నువ్వు ఆహారాన్ని తింటావు అన్నాడు. ఏమండి, ఇది శిక్ష కాదా? హాయిగా బ్రతికే బ్రతుకులో నుంచి చెమట కార్చే పరిస్థితికి వచ్చింది మనిషికి అన్నప్పుడు ఇది శిక్ష కాదా? అంటే మనిషి చేసిన ఈ జీవిత కాలములో చేసిన అది పాపమైనా సరే అది పుణ్యమైనా సరే ఎక్కడ అనుభవిస్తాము? అనంతకాలములో కూడా మనం అనుభవిస్తామండి. ఎలా చెప్పగలరు? ఇంకా మనం లోనికి వెళితే, ఇంకొంచెం మనం ముందుకు వెళితే ఏమంటే ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి ఏమంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాలను మనం చదివితే, కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్ళుచున్నవి అన్నాడు. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అన్నాడు. ఎక్కడికండి? పాపాలు కూడా మన వెంటబడి వస్తూనే ముందుగా వెళ్ళే ఉన్నాయంట, మనతో పాటు వెళ్ళే ఉన్నాయంట. ఇంతకీ ఇవన్నీ ఎక్కడికి వెళుతున్నాయి? దేవుని ధర్మాసనం దగ్గరకు. ఎక్కడికి? దేవుని ధర్మాసనం దగ్గరకు. అంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కడ చేసిన వాటిని మనం ఏమంటే చాలా మంది తప్పించుకోవడానికి చూస్తారు. ఈరోజు కోర్టుల్లో ఎంతోమంది నేరం చేసిన వాళ్ళు
తప్పుడు సాక్ష్యాధారాలు చూపించి తప్పించుకుంటున్నారా లేదా? శిక్ష నుండి తప్పించుకుంటున్నారా లేదా? నేరం చేసి కూడా తప్పించుకుంటున్నారు. అంటే ఇక్కడ నీకు ఆ వెసులుబాటు ఉందేమో, కానీ మరి దేవుని దగ్గర ఆ వెసులుబాటు ఉందా? లేదు. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకునే ఛాన్సే లేనే లేదు. ఎలా చెప్పగలం అన్నప్పుడు దేవుడు ప్రతి దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తాడంటండి. చెప్పాడు కదా, కూర్చున్నప్పుడు మన గురించి ఆలోచిస్తాడు, నుంచున్నప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు, పడక నడక అన్నిటినీ దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, అబ్జర్వేషన్లో ఉంచాడు మనల్ని. ఎందుకు అన్నప్పుడు మరి నువ్వు చేసేదానికి మరి ప్రతిఫలం ఇవ్వాలా వద్దా? మనం చేసేదానికి ప్రతిఫలం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలండి. అదే అంటున్నారు చూడండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి ఏమంటున్నాడు. ఆలోచన విషయములో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేనికంట చూస్తున్నాడు దేవుడు? మన పడకను, మన నడకను, మన ఆలోచనను, మన మాటలను, మన ప్రవర్తనను అన్నిటినీ దేవుడు చూస్తున్నాడంట. ఎందుకు చూస్తున్నాడబ్బా? ఎందుకు చూస్తున్నాడంటే అంటున్నాడు ప్రతిఫలం ఇవ్వాలి కదా అన్నాడు. ఏమంటున్నాడు? అందరికీ వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. అన్నిటిని చూస్తున్నాడంటండి, అన్నిటికి సాక్ష్యాధారాలు. మనం చేసేవి చూస్తున్నాడు, మనం మాట్లాడే వింటున్నాడు. అన్నిటిని సాక్ష్యాధారాలు, రుజువులు అన్నిటిని కూడా దేవుడు రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. ఎందుకయ్యా ఎలా చేస్తున్నావు అన్నప్పుడు మరి మీరు చేసే క్రియలకు నేను ప్రతిఫలం ఇవ్వాలి కదా. ఒకవేళ ఇక్కడ లోక సంబంధమైన చట్టాల నుంచి నువ్వు నేరం చేసి తప్పించుకోవచ్చు, నీకున్న ఆర్థిక అంగబలాన్ని బట్టి, నీకున్న రాజకీయ పలుకుబడిని బట్టి. కానీ కంపల్సరీగా నువ్వు చేసిన పాపాన్ని బట్టి కానీ నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టి కానీ ఈ రెండిటి ఫలాన్ని మనం పొందుకోవాలి. పొందుకుంటారు అంటున్నాడు. అందుకే దేవుడు ప్రతి క్షణం కూడా పరిశీలన చేస్తున్నాడు అంటండి. ప్రతి క్షణమా? అవునండి. అందుకే మన పాపాలు మన వెంట వస్తున్నాయంట. మన పాపాలు మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నాయి అంటండి. ఎక్కడికి అన్నప్పుడు దేవుని ధర్మాసనం దగ్గరికి. అంటే నిజంగా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడుపుకోకపోతే దేవుడు అప్పగించిన సత్క్రియలు చేయకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. నిజమండి. కానీ మనుషులకు అర్థం కావటం లేదండి. అర్థం కానివ్వకుండా అపవాది మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. నిజమండి. దేవుణ్ణి నమ్ముకున్న వారి విషయంలో అలానే ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వారు కూడా అలానే ఉన్నారండి. నిజంగా ఏ పని నిమిత్తం ఇక్కడికి పంపించాడు దేవుడు మనల్ని?
ఆయన అప్పగించిన సత్క్రియలు, ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకు పంపించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అందరూ తమ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు. మరి ఎవరి కార్యం చేయడం లేదు? దేవుని కార్యాలు చేయడం లేదు. అంటే దేవుని కార్యాలు చేయడానికి వచ్చిన నీవు నీ సొంత కార్యాలని నువ్వు చేస్తున్నావంటే ఏమంటే మనకి శిక్ష రాకుండా ఉంటుందా చెప్పండి? మన సొంత కార్యాలు చేసుకుంటే ఈ ప్రభుత్వాలు మనకి శిక్ష విధించకపోవచ్చు, లేదా ఇక్కడున్న చట్టాలు మనకి ఏ విధమైన శిక్ష విధించకపోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏం చేసాం మనం ఇప్పుడు? పాపం మనం ఏదో దొంగతనం చేసాం, వ్యభిచారం చేసాం, దోపిడీ చేసాం అన్నది కాదు ఇక్కడ. ఆయన దే పర్పస్ మీద అయితే మనల్ని ఇక్కడికి పంపించాడో దానిని చేయడం లేదు మనం. మరి అది నేరమా కాదా? అది ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం లేదా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయమని ఆయన పంపించినప్పుడు వాటిని చేయకుండా మన సొంత కార్యములు, వారి వారి సొంత కార్యములు నిమగ్నం అయిపోయారు అంటే ఎక్కడుందన్నమాట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అందరూ, కొందరు కాదంటండి, అందరూ అంటండి, అందరూ తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడటం లేదు. ఏమంటే ఇప్పుడు దేవుని కార్యాలు సొంత కార్యాలు అయ్యాయా? మన కార్యాలు మనకి సొంత కార్యాలు అయ్యాయా? మన కార్యాలు మనకి సొంత కార్యాలుగా అయిపోయాయి. దేవుని కార్యాలను పక్కన పెట్టేశాం. ఏమంటే మన కార్యాలు సొంతం అయ్యాయి, క్రీస్తు కార్యాలు మాత్రం పరాయి కార్యాలు అయిపోయాయి. అంటే ఇప్పుడు ఆయన ఏ పర్పస్ మీద అయితే మనల్ని లోకానికి పంపించాడో ఆ ఆజ్ఞ మనం అతిక్రమిస్తున్నాం లేదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి దేనికి? ఈ లోక చట్టాలు మనం శిక్షించకపోయినా దేవుని చట్ట ప్రకారం మనం నేరస్తులో కాదా? నేరస్తులు కాదు చెప్పండి? 100% నేరస్తులమే. అంటే మరి ఈ పాపాని యొక్క ఫలితం ఎప్పుడు ఉంటుంది మనకు? ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది? అక్కడ కూడా ఉంటుంది. ఈ లోకంలో ఉంటుంది, అనంతకాల శిక్షలో కూడా మనకు ఉంటుంది. ఉదాహరణకు ఏమండి, ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేశాడు? అబ్రహాం గారు ఏమంటాడు? నీకిష్టమైనట్లుగా నువ్వు సుఖము అనుభవించితివి అన్నాడు. అవునా కదా? నీకిష్టమైనట్లు లోకస్వార్త 16:25 ఉంటుంది. నీకిష్టమై అబ్రహాం అంటాడు, కుమారుడా నీవు నీకిష్టమైనట్లు నీ జీవితకాలమంతా నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. ఇంతకీ ఏమన్నా ఆయన చేసిన తప్పేంటి? ఆయన చేసిన తప్పేంటంటే నరహత్య చేశాడా? దొంగిలించాడా? వ్యభిచరించాడా? దోపిడీ చేశాడా? పక్కన పరాగలది లాక్కున్నాడా? ఏం చేశాడు? అతని కష్టాన్ని అతను భుజించాడు, నిత్యము సుఖపడ్డాడు, ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతికాడు. ఏమండి, ఆయనకి మనం కూడా మనకి ఇష్టమైనట్లు బ్రతుకుతున్నాం. మన మీద ఎవరైనా నేరారోపణ చేయగలరండి? చేస్తారా? కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికితే ఈ లోక చట్టాలు మన మీద నేరారోపణ చెయ్యకపోయినా దేవుని చట్టం మాత్రం మన మీద నేరారోపణ చేస్తుంది. అదే అంటున్నాడు, కుమారుడా నీవు నీకిష్టం వచ్చినట్లు సుఖము అనుభవించితివి అన్నాడు. అంటే ఆయనకి ఇవ్వబడిన 60, 70, 80 బ్రతికాడు. కానీ ఆ బ్రతుకెందుకో ఆయన ఆలోచించలేకపోయాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి పంపిస్తే వాటిని చేయకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి
జీవితాన్ని ఉపయోగించాడు. తన కోరికలను నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. తన కాలాన్ని ఉపయోగించాడు. తద్వారా ఏం జరిగింది? నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అనంతకాల శిక్షకు వెళ్ళాడా లేదా? ఒకవేళ ఇక్కడ మిస్ అయినా నువ్వు ఎక్కడ తేలుతావు? అంతే కదండి. వాగుల్లో లేవండి, పెద్ద పెద్ద కాలువల్లో కొట్టుకుపోయి ఎక్కడ తేలుతారో తెలుసా? లాకుల దగ్గర తేలుతారు. ఎక్కడ దొరకపోయినా లాకుల దగ్గర దొరుకుతారు. అలాగే ఎక్కడ నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడం వలన ఒకవేళ ఇక్కడ మిస్ అయినా నువ్వు ఎక్కడ దొరుకుతావు తెలుసా? అక్కడ దేవుని దగ్గర దొరుకుతావు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట నిలబడాలంటండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, మనిషి జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే అవి చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందుకుంటాడు. ప్రతివాడు పొందుకొనున్నట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. అంటే మనం ఈ దేహాన్ని ధరించి లోకానికి వచ్చి మన ఇష్టానుసారంగా బ్రతికిన, దేవుని యొక్క క్రియలు జరిగించిన, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఏమంటే నువ్వేం చేసావో వాటన్నిటి ఫలాన్ని నువ్వు పొందుకోవాలి అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆయన దగ్గర లిస్ట్ ఉంటుందా ఉండదా? ఆయన దగ్గర ఏముంటుంది? లిస్ట్ ఉంటుంది. గ్రంథములు విప్పబడును అంటాడు. గ్రంథములు విప్పబడును. నా పేరు మీద గ్రంథాలు ఉంటాయి, మీ పేర్ల మీద కూడా గ్రంథాలు ఉంటాయి. మన బ్రతుకులు, మన మాటలు, మనం ఏమేమి మాట్లాడామో మన బ్రతుకు కాలంలో అవి ఉంటాయి. మనం ఏమేమి క్రియలు చేసేవో అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళటమే లేటు, మన గ్రంథం ఓపెన్ అవుతుంది. మనం మర్చిపోయినా మన అన్నీ కూడా లిఖింపబడ్డాయి. కనుక ఏమండి, వాటి వాటి ఫలమును ప్రతివాడు పొందుకునే పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు మనం పాపం చేసామా పుణ్యం చేసామా? మనం పాపం చేసామా పుణ్యం చేసామా? చెప్పండి. పాపం చేసినా ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. పుణ్యం చేసావా అక్కడ నీకు రావాల్సిన ప్రతిఫలం పుణ్యఫలం నీకు అది వస్తుంది. అందుకే ఏమండి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి. ఎందుకంటే మన అందరం ఏమైపోయాం? పాపాలు చేస్తున్నాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అందుకని ఆయన వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? మనం పాపులమని తెలిసి ఎలా అయినా సరే మనం పాపం నుంచి విముక్తులు చేయాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమంటున్నాడు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అన్నాడండి. ఆయన రాకపోతే నిత్య శిక్షలోనికి వెళ్ళేవాళ్ళం. అంతేనే కదా? మనం చేసిన వాటికి ఇక్కడ అనుభవించేవాళ్ళం, అక్కడ కూడా అనుభవించేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన రావటం వలన మన పాపాలను ప్రక్షాళన చేయటం,
మనం ఆయన్ని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనకేం జరిగింది? తప్పించుకునే వెసులుబాటు కలిగింది. కనుక యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ దేవుడిస్తున్నాడు. అలా అని చెప్పేసి పాప క్షమాపణ దేవుడిస్తున్నాడు అని చెప్పేసి ఏమంటే దేవునిలో ఉన్నామనుకుంటూ పొరపాటు చేసామా? దేవునిలో ఉండి కూడా పొరపాటు చేసామా? అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఏమంటే మనం శుభ్రం చేసింది మళ్ళీ బురదలోకి వెళ్ళడానికా? కాదు కదా. మన దేవుడు కడిగింది మళ్ళా బురదలోకి వెళ్ళడానికి కాదు. ఇక నుంచి బురద అంటించుకోకుండా, పాపం అనే బురద అంటించుకోకుండా ఉండటం కోసం. అంటే ఎక్కడి నుంచి మనం ఇంకా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి నువ్వన్నీ దేవుడు అప్పగించిన సత్క్రియలే నువ్వు చేయాలి. తెలియక చేసావు, క్షమించాడు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? అదే సత్క్రియలు చేయాలి. కానీ ఏమంటే అదే సత్క్రియలు దేవుడు అప్పకి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేస్తున్నావా? చేయటం లేదు. అంటే క్షమించబడిన, కడగబడిన, పరిశుద్ధపరచబడిన మరలా ఆజ్ఞాతిక్రమం చేస్తున్నావా లేదా? అంటే ఆజ్ఞాతిక్రమం మరలా చేస్తున్నాం అంటే మరలా మనం పాపం చేస్తున్నట్టేనే కాదా? అంటే ఇప్పుడు దీని ఫలితం ఎక్కడ ఉండకపోయినా ఇక్కడ ఉంటుంది, అలాగే అక్కడ కూడా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వల్ల మీరు బాగా ఆలోచించండి. మనం చేసిన పాపం, మనం చేసిన పుణ్యం, ఈ రెండు కూడా ఎక్కడ అనుభవించాలి? నిత్య లోకం. నువ్వు దేవుని కోసం బ్రతికేవా? నిత్య సుఖాలు నీకోసం ఎదురు చూస్తాయి. లాజరు అదే కదండి, నెమ్మది పొందడానికి వెళ్ళాడు. మరి ధనవంతుడు నిత్యాగ్నిలోనికి వెళ్ళాడు. అంటే ఎక్కడ సుఖపడ్డాడు అక్కడ శ్రమ పడుతున్నాడు. లాజరు గారు ఇక్కడ బాధపడ్డాడు, అక్కడ నెమ్మది పొందుతున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఒక్క మాటలో మనం ఆలోచన చేస్తే, మనం చేసే క్రియలను బట్టి అనంతకాలములో ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. కొన్ని మాటలు ఇంకా మనం చూద్దాం. ఏమండి? ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. తిమోతికి రాసిన, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించుము. సేవకుడికి ఏం చెప్తున్నాడు? నాయనా, ధనం మీద మనసు పెట్టుకోవద్దు, ధనం మీద మనసు పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు? మీరు ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు. ఇక్కడ దొంగలు ఉంటారు, చిమ్మెట కొడుతుంది. ఈ లోకంలో ధనాపేక్ష మీరు కలిగి ఉండకూడదు, అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది అన్నాడు. ఏమంటే మరి ధనాన్ని కూర్చుకోవద్దు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ పౌలు గారికి, తిమోతి గారు కూడా ఏమంటున్నాడు? ఇక్కడ ధారాళంగా దయచేసే దేవుని యందే మీరు నమ్మిక ఉంచాలి, కానీ ఏమంటే ధనం మీద మీరు నమ్మిక ఉంచొద్దు అంటున్నాడు. అంటే దానివల్ల ఏం జరుగుతుంది? చదువుదాం. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకించుడి అని ఆజ్ఞాపించుచున్నాడు. ఇది చదవాలి. ఏమంటున్నాడు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం
వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం. అంటే వాస్తవమైన జీవం ఒకటి ఉంది, ఇది వాస్తవం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం కాదు. వాస్తవమైన జీవం ఒకటి ఉంది, అది దేవుని దగ్గర ఉంది. ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి అంటే నువ్వు దేవుని మీద అనుకొని, దేవుడు అన్నిటిని మనకు ధారాళంగా అనుగ్రహించేవాడు కాబట్టి దేవుని మీద మనసు ఉంచాలి, దేవుని క్రియల మీద మనసు ఉంచాలి, దేవుడు అప్పగించిన సత్క్రియలు మనం చెయ్యాలి. అందుకే ఏమంటున్నాడు? వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం రాబో కాలం, ఈ కాలం కాదు, భూమి మీద కాలం కాదు, రాబో కాలం ఒకటి ఉంది. ఆ రాబో కాలమునకు మంచి పునాది మన కోసం వేసుకోవాలి. ఇప్పటి నుంచే వేసుకోవాలి ఆ పునాది. ఆ పునాది వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలిగిన వారు. సత్క్రియలను కూడా ధనంగా చెప్తున్నాడు ఇక్కడ. సత్క్రియలను ధనము కలిగిన వారును ఔదార్యము కలిగిన వారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని ఆజ్ఞాపించు. అంటే ఈ జీవితం గురించే మనుషులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇదే జీవితం అని ఇక్కడే ఆలోచిస్తూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా వద్దు. దేవుడు ఉన్నాడు, అన్ని ధారాళంగా ఇచ్చేది దేవుడు. కనుక మనుషులు ఇక్కడ గురించి ఆలోచించకుండా ఆ నిత్య జీవం గురించి, వాస్తవమైన జీవం గురించి మనుషులందరూ ఆలోచించేటట్లుగా వాళ్ళకి ఆజ్ఞాపించు. ఏది వాళ్ళ జీవితానికి ముఖ్యమో దాని గురించి చెప్పు. ఎందుకంటే మనుషులందరూ ధనాపేక్ష కలిగి ఉండి సమస్త కీడులకు అదే కదా మూలం. కనుక మనుషులందరూ ధనం మీద ఆలోచిస్తున్నారు కాబట్టి ధనం మీద వాళ్ళ మనసు పెట్టుకోకుండా సమస్తము ధారాళంగా మనకిచ్చే దేవుడు ఉన్నాడు. అది ఎక్కడే కాదు, అక్కడ కూడా ఇస్తాడు. దాని గురించి ఆలోచించేటట్లుగా వాళ్ళను సిద్ధం చెయ్యి, వాళ్ళకి ఆజ్ఞాపించు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు అదే చెప్పాడండి. మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. భూమి మీద దొంగలు ఉంటారు, చిమ్మట కొడుతుంది, ఏమండి పాడైపోతుంది, అవసరమా మీకు ఇది అన్నీ అన్నాడండి. నిజంగా ఒకవేళ యేసుక్రీస్తు మనకి చెప్పకపోతే ఏమండి మనకు అర్థమయ్యేది కాదేమో, దేవుడి వాక్యం మనకు తెలియచేయకపోతే మనకు అర్థమయ్యేది కాదేమో. కానీ దేవుడు అంతా క్లియర్గా రాయించి ఇచ్చాడండి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అవి కావాలి, ఇవి కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకున్నాడా? ఆయన వచ్చిన పన్నెండు అది చేసి వెళ్ళిపోయాడు. మనకు తెలుసు కదా యోహాను సువార్తలు 17వ అధ్యాయం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని అన్నాడు. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని అన్నాడు. అంటే ఆయన వచ్చిన పని ఆయనకు అర్థమైంది, నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఆయన ఇక్కడ చేసిన దానికి ప్రతిఫలం పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడే లేదా? నీవు పూర్వం నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ నాకు మరలా ఇవ్వన్నాడా లేదా? అంటే ఆయన చేశాడు, మహిమను పొందుకున్నాడు, ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. ఆ ప్రతిఫలం నాకు ఇవ్వమన్నాడు. ఇప్పుడు మనకి మన జీవిత పరమార్థం అర్థమైందా లేదా? మన జీవిత పరమార్థం అర్థమైందా లేదా? ఏమర్థమైంది? ఆ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటాకే మనం వచ్చాం అన్న విషయం అర్థమైందా లేదా? మరి అర్థమైన తర్వాత మరి వాటిని మనం చేస్తున్నావా లేదా? అంటే ఆయనేమో పని మీద నిమగ్నం అయ్యాడు, మనం మాత్రం పని విడిచి వేరే పనుల మీద నిమగ్నం అయ్యాం. అంతేనే కదా? అంటే తద్వారా మనకు వచ్చే ఫలితం ఏంటి? తద్వారా మనకు వచ్చే ఫలితం ఏంటంటే
మనం పని చెయ్యనందుకు ఎక్కడ అనుభవించాలి? ఈ జీవితకాలంలో అనుభవించాలి. దీని ప్రతిఫలం అనంతకాలములో కూడా అనుభవించాల్సి వస్తుంది. అది దేవుడికి అర్థమైంది కనుకనే మనల్ని కూడా సెటరేట్ చేయాలని దేవుడు ఆలోచించి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అదే చెప్తాడు రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఏమండి, ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే మనం బాగున్నాం అనుకుంటే ఎలా చెప్పండి? మనం బాగున్నాం అనుకుంటే ఎలా? మనకు అన్ని టయానికి జరిగిపోతున్నాయంటే మనం బాగున్నట్ట? మనకు టయానికి ప్రతిదీ జరిగిపోతుందంటే మనం బాగున్నట్ట? కాదండి. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి మనకు అన్నీ జరిగిపోతున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ ఒకానొక టైం వస్తుంది, ఆ టైము మనకి ఇబ్బందుల్లోనికి నెట్టేస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ రోజైనా తెలుసుకుంటారు, రేపైనా తెలుసుకుంటారు, ఎల్లుండైనా తెలుసుకుంటారు అని మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కానీ ఆయన శాంతాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం తెలుసా? చేతగానితనంగా తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు అంటుంటారు కదా, వాడు చాలా మంచివాడండి, కోపం వస్తే వాడు అమ్మో వాడిని ఆపలేమండి అంటాం. ఇది మనకు అర్థమైతే దేవుడు కూడా అదేనండి. ఏమంటే దేవుడు కూడా అదే. మనల్ని కాపాడాలని కుమారుని పంపించాడు, మనల్ని కాపాడాలని పరిశుద్ధాత్మను పంపించాడు, మన కోసం తన కష్టాన్నంతా వెచ్చించాడు. అయినా మనం అర్థం చేసుకోకుండా ఇలానే జీవిస్తే ఏమండి దేవుడు ఉగ్రుడవుతాడు. తద్వారా అనంతకాల శిక్షలోనికి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక ఏమండి మనకి తెలియని వాడికి కొన్ని దెబ్బలేనంట, తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు. అంటే ఇప్పుడు మనకి డబుల్ కోటింగా చెప్పండి? డబుల్ కోటింగ్ అండి. అంటే వాడికి ఏమీ తెలియదు, వాడు మన దగ్గరికి రాలేదు. కానీ మనం వచ్చాం, దేవుడి దగ్గరికి వచ్చేసాం, దేవుడి గురించి ఆలోచించాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. పని మాత్రం నిల్లు. పనే నిల్లు అంట. ప్రభు దగ్గరికి వచ్చేసామంట. మరి ప్రతిఫలం ఏది? వారి వారి క్రియలో చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడండి. కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఈరోజు నేను దేవుని పని ఏం చేశాను ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈరోజు నేను దేవుని పని ఏం చేసావు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి? నిన్నేమైనా చేసావా? మొన్న ఏమైనా చేసావా? అంతకుముందు ఏమైనా చేసావా? ఏమీ లేదండి. ఏమీ చేయటం లేదండి మనం. మరి మనకి రాసుకోవచ్చా? ఏం రాసుకోవాలి? శిక్ష. అలా ఉండొద్దండి మరి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, పాప పుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా అన్నప్పుడు జీవితకాలము అలాగే అనంతకాలం. ఒకవేళ ఈ జీవితకాలంలో మిస్ అయిన అనంతకాలంలో మాత్రం శిక్ష గ్యారెంటీ. అంతేనే కదా? కనుక ఆలోచించండి. ఈ జీవితకాలంలో శిక్ష ఉంటుంది, అనంతకాలంలో శిక్ష ఉంటుంది. కనుక ఆలోచించి ప్రతినిత్యము ఈరోజు నేను దేవుని కోసం ఏం చేశాను, ఆ సత్క్రియలు
ఏం చేయగలిగాను, ఈరోజు నేను ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే నాకు శిక్ష వస్తుంది అన్న ఆలోచనతో, భయంతో, భక్తితో, ప్రేమతో ఏమంటే ప్రతి కార్యాన్ని మనం జరిగిస్తేనే ఆ శిక్ష నుంచి మనం తప్పించుకుంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. మీ పిల్లలు విన్నారు, విన్న మాటలు నిష్ప్రయోజనం అయిపోకుండా హృదయంలో భద్రం చేసుకుని వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయమని, ప్రతి విషయంలో మీ కృపను, మీ కాపుదలను అనుగ్రహించి నడిపించమని వేడుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ద్వారా ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాను.